హాయ్ అండి, ఎలా ఉన్నారు? మా పల్లెటూరులో వీధుల్లోకి చేపలు వస్తాయి కదా, అలాగే ఈరోజు శీలావతి పరుగులు అయితే వచ్చినాయి. ఇవైతే ఒక అరకిలో తీసుకున్నా. ఇది పులుసు ఎట్లా చేయాలి ఏంటన్నది మీకు చూపిస్తాను. నేనైతే ఒక అరకిలో చేపలు అయితే తీసుకుని చక్కగా నీట్గా కడిగేసుకుని ఆ పైనుండి బ్లాక్ కలర్ అంతా పోయే వరకు కడిగేసుకున్నానండి. ఈ చేపల పులుసు అన్నది చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూను కారం, ఒక అర టేబుల్ స్పూను పసుపు, కాస్త ధనియాల పౌడర్, కాస్త గరం మసాలా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త నూనె, కొంచెం నిమ్మరసం వేసి మొత్తం కలిపేసుకోవాలండి ముక్కలకు పట్టేలాగా. ఈ చేపల పులుసు అన్నది చాలా బాగుంటుంది. ఎక్కువ విలేజ్లోనే దొరుకుతుంటాయి. మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మాకైతే వారానికి ఒకసారి వస్తూ ఉంటాడు వీధుల్లోకి అబ్బాయి. ఇవి పెద్ద పెద్ద మార్కెట్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మాకు పల్లెటూరే కాబట్టి చక్కగా తక్కువ ధరకే వస్తూ ఉంటాయి. మీరు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? ఇవి గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేనైతే రేట్ చెప్తాను తర్వాత. చాలా తక్కువ రేట్లో తీసుకున్నానండి. ఇవి మీరు ఊహించి కూడా ఉండరు, అంత తక్కువ రేటు. అవి ఉప్పు కారం పట్టిలోగా మనం ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసి మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, మీడియం సైజు 2 సరిపోతుంది. అందులోనే చక్కగా అది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుల్లా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్గా ఉన్న కూర అన్నది టేస్ట్ ఉండదన్నమాట. ఇవి గోదావరి సైడ్ దొరికే చేపలు కదండి, ఉల్లిపాయలు ఎక్కువైనా కూడా మనకు అంత టేస్ట్ అనిపించదు. 4 మసాలా దినుసులు అయితే ముందుగా వేసుకున్నాను. వేసేసి మనం మిక్సీ పట్టి వేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. చక్కగా వేసేసుకుని అది అడగంటకుండా చూసుకోవాలి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా పరిగెల కూరలో మాకు అయితే చాలా బాగుంటాయి, టేస్టీ కూడా ఉంటాయి. ఈ సైడు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయండి ఆనియన్స్. ఇప్పుడు కాస్త మనం మిక్సీ పట్టుకున్నది కాకుండా రోట్లో వేసి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. ఆల్రెడీ ఇందాక మనం చేపల్లో వేసేసుకున్నాము కారం, ఉప్పు. అది కొంచెం తగ్గించి ఇప్పుడు కూడా లైట్ ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. కొంచెం మళ్ళీ మగ్గడానికి కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కాస్త ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా నీరు కానీ ఉంటే అది ఉప్పు అన్నది పీల్ చేసుకుంటుంది. కాస్త చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ కారం, కాస్త గరం మసాలా, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, చక్కగా ఇవన్నీ వేసేసుకుని కాస్త వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి, 1 గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనం చింతపండు పులుసు వేస్తాం కదా, ఆ వాటర్తో సరిపోద్ది. మామూలు వాటర్ అయితే 1 గ్లాస్ సరిపోతుంది. మనకి అవైలబుల్గా ఉంటే పచ్చి మామిడికాయ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే పల్లెటూరులో ఇది సీజన్ కాబట్టి దొరకదు. అందు గురించి నేను మామూలుగానే చింతపండుతోనే చేసేస్తున్నాను. చింతపండు అయితే 1 నిమ్మ సైజు అంత చింతపండు సరిపోతుంది. చాలా పులుపు ఎక్కువైనా కూడా బాగోదండి. కరెక్ట్గా పాళ్ళు అన్నవి కరెక్ట్గా కుదిరితేనే చేపల కూర అన్నది టేస్ట్ బాగుంటుంది. చేపల కూర అప్పటికప్పుడు వండిన దానికన్నా ఈరోజు వండింది రేపు మార్నింగ్కి అయితే చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి అన్నది ఎప్పుడు కూడా చేపల కూరలో ఒక ముందు వేయకూడదండి. అవి వేస్తే టేస్ట్ అన్నది తెలియదు అనమాట. పులుసు అయితే ఈ రకంగా మరిగితే సరిపోద్దండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చేపలు అయితే ఇందులో వేసేద్దాం. ఈ గరిట అన్నది అసలు యూజ్ చేయకూడదండి. ఇవి చిన్న పరిగెలు కదా, మనం గరిటె పెట్టి తిప్పామంటే చేపలు అన్నది పాడైపోయే అవకాశం ఉంటుంది. దీంట్లో ముళ్ళు కూడా ఉండవండి, కాకపోతే చిన్న చేపలు కదా, ఇలా తింటేనే దాని రుచి తెలుస్తుంది. మనం గరిటె పెట్టి తిప్పితే ఏమవుతుందంటే ఆ చిన్న చేప అన్నది ఇరిగిపోతుంది అనమాట. మంచి సువాసన వస్తుందండి. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్లో మాత్రం కాస్త కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. మీకు ఈ చేపల ఎంత ఉంటాయి ఏంటన్నది ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేనైతే కామెంట్ రూపంలో నేను తీసుకున్న రేట్ అయితే చెప్తాను. గుమ్మగుమ్మలాడే శీలావతి ఎలా ఉందండి శీలావతి పరిగెల పులుసు? నాకైతే నోరూరు పోతుంది. సిటీల్లో ఉండే వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి. ఇలాగ ఎప్పుడైనా తిన్నారా? లేదంటే మీకు అందుబాటులో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా చేపల పులుసు వేసుకుని తింటుంటే ఎంత రుచిగా ఉంటుంది. అసలే శీతాకాలం, అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.